అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటలు తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తిరుపతి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే ఈ తుఫానుకు శనియారుగా నామకరణం చేశారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, మరోసారి ఏపీకి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుంది? అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ వస్తూ ఉంది. ఇది ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. రాగల 48 గంటల్లో ఇది తుఫానుగా కూడా మారడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. తుఫానుగా మారినట్లయితే దీనికి సీనియర్గా నామకరణం అయితే చేసే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక నేడు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇది వాయుగుండంగా మారి క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే క్రమంలో చూసుకున్నట్లయితే కనుక 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దాదాపుగా 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇప్పటికే అల్పపీడనం బలపడుతూ ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో చాలా చోట్ల కూడా చెదురుముదురుగా వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అలాగే తీరం వెంబడి గాలులు సైతం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉన్నాయి. అయితే ఇది బలపడిన తరువాత సముద్రం సైతం కూడా అల్లకొల్లంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా సాధ్యమైనంత వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు రైతులకు సైతం కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు పంట పొలాలన్నీ కూడా చేతికి వచ్చే అవకాశం ఉంది. వరి పొలాలన్నీ కూడా కోత దశలో ఉన్న సమయంలో ఇప్పుడు ఈ శనియార్ తుఫాను వస్తూ ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులంతా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా పంట పొలాలన్నింటినీ కూడా జాగ్రత్త పరుచుకోవాలి. ఒకవేళ ఇప్పటికే పంట పొలాలని కోసి ఉన్నట్లయితే కనుక వాటిలన్నింటినీ కూడా కుప్పలుగా పేర్చుకొని నూర్చుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే రైతులకు సైతం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారీ వర్షాలు కురుస్తూ అని చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక ఇది ఏదైతే ఇప్పుడు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తరువాత ఇది ఒడిశా అలాగే బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. దాని గమనం సైతం కూడా ఈ వాయుగుండంగా మారిన తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది గనక ఇటు ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్ళినట్లయితే కనుక ఇది ముప్పు తప్పినట్లని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. లేకపోయినట్లయితే కనుక ఇది ఒడిశా తీరాన్ని ఆనుకొని కనుక పయనించినట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కూడా భారీ వర్షాలు అనేవి నమోదవడానికి ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాగల 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తారు నుంచి చెదురుముదురు వర్షాలు, అలాగే ఇటు రాయలసీమ జిల్లాలైనటువంటి అనంతపురం, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే 26వ తేదీ నుంచి మాత్రం, ఎందుకంటే ఇది క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే సమయంలో చూసుకున్నట్లయితే కనుక 26వ తేదీ నుంచి అది తీరం దాటేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మరొక వైపు గాలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తూ ఉంది. థాంక్యూ జార్జ్.